హాయ్, తమ్నేల్ చూశారు కదా? కాంతార లెక్క పత్రాల గురించి మాట్లాడుకుందాం. తెలియాలి ఎందుకు అంటే సినిమా చూసింది నువ్వు నేను మనందరం కలిసి చూసాం. సినిమాకి ఎంత ఖర్చు అయింది తెలియాలి. అలానే సినిమాకి నువ్వు నేను కలిసి లాభం ఎంత ఇచ్చాం అనేది కూడా తెలియాలి కదా. అలానే అందులో పనిచేసిన వాళ్ళు యాక్టర్లు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేశారు కదా, మరి వాళ్ళందరూ ఎంత తీసుకున్నారు అనే విషయం నీకు తెలియాలి కదా. తమ్నేల్లో మీరు చూశారు, చాలా టాపిక్స్ గురించి ఉన్నాయి తమ్నేల్లో, పోస్ట్లో. వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీడియోని చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా చెప్తాను. మరి దీనికి మీరు చేయాల్సింది ఏంటి? సింపుల్, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, చేసేసేయండి. మీరు ఈ పని చేశారనుకోండి, వీడియో డెప్త్ దాకా నేను పట్టుకెళ్తాను. ఓకేనా? ఇక లెక్క చేయకుండా ఫస్ట్ కాంతార గురించి మాట్లాడదాం. అది మాట్లాడాలంటే మన ఛానల్కి వెల్కమ్ చెప్పాలి కదా. మనకంటూ ఒక తమ్ము ఉంది కదా, అది వేసేయాలి కదా. వేసేద్దామా? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగున్నారు కూడా. ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. ఫస్ట్ కాంతార గురించి మాట్లాడదాం. ఫస్ట్ కాంతార సినిమాకి గాను 30 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే దాదాపుగా అన్ని రోజులు సినిమా మనం చూసి దానికి ఎంత డబ్బులు ముట్ట చెప్పాము అంటే 400 కోట్లు ప్రాఫిట్ ఇచ్చాము అబ్బా మనం. ఓకేనా? 30 కోట్లు పెట్టి సినిమా తీస్తే 400 కోట్లు కలెక్షన్ ఇచ్చాం మనం. గ్రేట్ కదా మనం. సో అందరూ ఇలా కొట్టేసుకోండి. ఓకేనా? మరి ఇప్పుడు అది ఓవరాల్ కలెక్షన్ కాంతార ఫస్ట్ది. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 గురించి మాట్లాడదాం. ఓకేనా? చాప్టర్ 2 కూడా ఉంచుమో, 2 కూడా మళ్ళీ మనమే కలెక్షన్స్ ఇవ్వాలి, భారీ కలెక్షన్స్. మరి చాప్టర్ 1కి ఎంత కలెక్షన్ వచ్చింది, అసలు ఎంత పెట్టుబడి పెట్టారు, ఇవన్నీ మీకు తెలియాలి కదా. చెప్తాను, రాసుకో. ఓకే? ఫస్ట్ ఈ సినిమాకి అయిన ఖర్చు 125 కోట్లు. ఈ సినిమాకి మన ఇండియాలో వచ్చిన కలెక్షను 5 రోజుల కలెక్షన్ వచ్చేసి 256 కోట్లు. అలానే 7 రోజులకి వరల్డ్ వైడ్గా వచ్చిన కలెక్షన్, ఎందుకంటే పాన్ ఇండియాలో రిలీజ్ అయింది కదా ఈ సినిమా, వరల్డ్ వైడ్గా వచ్చిన కలెక్షన్ వచ్చేసి 455 కోట్లు. 125 కోట్లు పెట్టి సినిమా తీస్తే 455 కోట్లు ఇచ్చామబ్బా మనం అందరం. మామూలు విషయమా? కొట్టేసుకోండి. సినిమా అంటే మనకు అంత పిచ్చి, సినిమా అంటే ఒక ఎమోషన్, సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంటు, సినిమానే మన ప్రపంచం. సో మరి ఇది కలెక్షన్లు, పెట్టుబడి, అలానే కలెక్షన్లు. మరి ఇందులో పనిచేసినటువంటి యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో కూడా మీకు తెలియాలి కదా. రైట్, వాళ్ళ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఈ సినిమాకి రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఎందుకు అంటే కథ రాసింది ఆయనే. ఓకేనా? స్క్రీన్ ప్లే, అలానే యాక్టర్, డైరెక్టర్ అన్నీ ఆయనే. మరి అలాంటప్పుడు ఆయన రెమ్యునరేషన్ అంటే ఫిక్స్డ్ శాలరీ ఎందుకు తీసుకుంటాడు? తీసుకోలేదు. మరి ఎలా అంటే వచ్చిన ప్రాఫిట్లో నుంచి షేర్స్ తీసుకుంటాడు తను. ఈ సినిమాకి అలానే ఫిక్స్ అయ్యారు, అలానే బాండింగ్ రాసుకున్నారంట. సో సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు అగ్రిమెంట్ అలానే రాసుకున్నారంట. ఈ సినిమాకి నేను రెమ్యునరేషన్ తీసుకోను, ఎందుకంటే నేను కూడా కొంత డబ్బులు పెడుతున్నాను, అందులో కథ నాది, దీని స్క్రీన్ ప్లే చేసింది నేను, అలానే ఈ సినిమా డైరెక్షన్ చేసేది నేను, అలానే ఇందులో యాక్ట్ చేసేది నేనే, కాబట్టి నాకు రెమ్యునరేషన్ వద్దు. నేనేం చేస్తాను అంటే వచ్చిన టోటల్ ప్రాఫిట్లో నుంచి నేను డబ్బులు తీసుకుంటానని చెప్పేసి రిషబ్ శెట్టి గారు రెమ్యునరేషన్ తీసుకోలేదు, ప్రాఫిట్లో షేర్ తీసుకున్నాడు. ఓకే? మరి ఆ షేర్ ఎంత వస్తుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. గాట్ ఇట్? నెక్స్ట్, అలానే ఇందులో మెయిన్ కాస్ట్ ఎవరయ్యా అంటే హీరోయిన్ గారు వచ్చేసి ఇందులో ఆమె ఎంత తీసుకుందని అంటే రుక్మిణి వసంత్. ఆమె పేరు రుక్మిణి వసంత్. ఈమె ఎంత తీసుకుంది అని అంటే దాదాపుగా 1,50,00,000 పైన రెమ్యునరేషన్ తీసుకుందని చెప్పేసి గూగుల్ చెప్తా ఉంది. నేను చెప్పింది కాదు సుమా, గూగుల్ని అడిగాను. ఎందుకంటే క్లారిటీ ఉండాలి, మాట్లాడేటప్పుడు క్లారిటీ ఉండాలి గూగుల్. ఓకేనా? నెక్స్ట్, అలానే ఇందులో పనిచేసినటువంటి జయరామ్ గారు, ఆయన పెద్ద యాక్టర్, మనందరికీ తెలుసు. ఓకేనా? ఇది రాజుగారి పాత్రలో చేశాడు కదా. రాజుగారి పాత్ర అంటే హీరోయిన్ గారు నాన్న క్యారెక్టర్ చేశాడా తను ఎంత తీసుకున్నాడంటే తను కూడా అక్షరాల 1 కోటి రూపాయలు తీసుకున్నాడంట. 1 కోటి. అలానే ఇందులో పనిచేసిన ఇంకొక యాక్టర్ ఎవరు, రాజుగారు కొడుకు, అంటే హీరోయిన్ గారి అన్న క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తి. ఆయన పేరు ఏంటిది అని అంటే గుల్షన్ దేవయ్య. ఈయనంతా తీసుకున్నాడు తెలుసా?
ఈయన కూడా 1,50,00,000 పైన తీసుకున్నాడంట. ఓకేనా. ఇక దాంతోపాటు ఇంకా అందులో పనిచేసినటువంటి చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, మల్టిపుల్ క్యారెక్టర్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు, కొన్ని వందల మంది పనిచేశారు ఆ సినిమాకి. సో డిఓపి అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కలుపుకుంటే దాదాపుగా 40-45 కోట్ల వరకు వెళ్ళిపోయిందంట మొత్తం. చిన్న చిన్న టెక్నీషియన్స్కి అయితేంది, డైలీ వేరు క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చిపోయే వాళ్ళకి ఏంటంటే తక్కువ రెమ్యునేషన్ వల్ల అందరికీ దాదాపుగా 40 కోట్ల బడ్జెట్, లొకేషన్స్కి, వాటికి వీటికి, ట్రావెలింగ్కి అన్ని కలిపి 40-50 కోట్ల మధ్య అయిందని గూగుల్ చెప్తా ఉంది. నెక్స్ట్ ఇందులో మెయిన్ మనల్ని సినిమా చూస్తున్నంతసేపు కూడా మనల్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? రాకేష్ పూజారి. కమెడియన్ ఉన్నారు చూసారా, పొట్టిగా ఉన్నాడు కమెడియన్ ఉన్నాడు చూసారా, సారీ పొట్టిగా అంటున్నాను, తప్పు క్షమించండి. ఆయన ఎంతలా నవ్వించాడంటే వాళ్ళందరినీ చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. కానీ అతను రీసెంట్గా, ఆయన వయసు వచ్చేసి 32 సంవత్సరాలు రాకేష్ పూజారి గారిది. ఆయన రీసెంట్గానే హార్ట్ అటాక్ తోటి తను చనిపోవడం జరిగింది. అది చాలా బాధాకర విషయం. నేను సినిమా చూస్తున్నంతసేపు ఒకటే అనుకున్నాను, మనోడు మంచి కమెడియను, మంచి భవిష్యత్తు ఉంది తనకి అని నేను అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ తను హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగిందని చెప్పేసి ఆల్రెడీ అందరికీ న్యూస్ తెలిసిన విషయం అనమాట. సో ఆయన ఆత్మ శాంతించాలని మనం అందరం కోరుకుందాము. అంతే, కొంతమందికి లైఫ్ అనేది ఏ టైంలో ఏం జరిగిద్దో ఎవరికి తెలియదు, ఏ రోజు ఎలా ఉంటుందో కూడా ఏమీ తెలియదు. బట్ మూవ్ ఆన్, గడుపుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఇక ఇది సినిమా యొక్క లెక్కపత్రాల సమావేశాలు అనమాట. ఇంకా దాంతోపాటు ఇంకొక విషయం గురించి మాట్లాడుకోవాలి. రిషబ్ శెట్టి గారు విషయం మాట్లాడితే నిజంగా ఒక సక్సెస్ పర్సన్, ఒక మోటివేషనల్ పర్సన్ అని తను చెప్పొచ్చు మనం. ఎందుకు అని అంటే, ఒక స్పెండర్ బైక్ తోలుకునే స్టేజీ నుంచి ఈ రోజుగా తనకంటూ ఒక జెట్, అంటే ఒక విమానాన్నే సొంతంగా కొనే స్థాయికి ఎదిగాడు అని అంటే మాటల. ఆయన్ని ఈ స్థాయి నుంచి, అంటే ఈ కింద స్థాయి నుంచి ఆ స్థాయి దాకా లేపింది ఎవరు? ఆయన టాలెంట్, ఆయన నమ్మిన వర్క్, ఆయన సపోర్ట్ చేసిన మనం. సో మనమందరం కలిసి ఆయన నటను మనకు మెచ్చాం కాబట్టి ఆయన అక్కడ కూర్చోబెట్టాము. ఈరోజు ఆయన ఒకప్పుడు భూమి మీద స్పెండర్ బైక్ వేసుకొని తిరిగిన వ్యక్తి ఈరోజు జెట్, సొంత ఓన్ జెట్, ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా అండి? లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. సో ఆయన కష్టానికి ఆయన మనం ఒక మోటివేషనల్గా తీసుకోవాలి. సో పనిని ప్రేమిద్దాము, అట్ ద సేమ్ టైము కష్టపడదాము, సక్సెస్ని మనం చూద్దాము. మరి నేను సక్సెస్ కావాలంటే కూడా అది కూడా మీ చేతుల్లోనే ఉంది. సో దానికి చేయాల్సింది ఏంటి? లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సో ఇది గైస్, ఈ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అన్నీ నేను మీకు తీసుకొస్తూనే ఉంటాను. మన రివ్యూ ఛానల్లో వస్తాయి ఇక నుంచి. సో గైస్, ఇంకెందుకు, టాటా, సీ యూ, బై బై. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.